హాయ్ అందరికీ. ఈరోజు మనం చిన్న సైజ్ బ్లౌజులకి ఎక్కువ సైజు ఇచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్తాను. దీనికొచ్చేసి నెక్ హైట్ మొత్తం కూడా 13 ఇంచెస్ హైట్ ఉండి, నెక్ ఏమో 5 ఇంచెస్ ఉందనమాట. దీనికి మనకి ఓవర్ సైజ్ చేసిన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వచ్చింది. సో, దీన్ని ఎలాగ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ముందు మనకి నెక్ ఎక్కువ ఇచ్చారు అనుకుంటే, దాన్ని ఇక్కడ వరకి మనకి నెక్ ఎంత కావాలో అంతవరకి కొలత కొలుచుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్‌గా ఒక క్లాత్ అనేది మడుచుకొని ఎంతవరకు కావాలో అంతవరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నాకు 2 ½ కావాలి కాబట్టి 2 ½ వరకు ఉంచుకొని మిగతాది స్టిచ్ చేశాను. ఎలా అంటే మనం ఒక డాట్ వేసినట్టు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి నడుము దగ్గర ఎంత కావాలి, 4 ఇంచెస్ కావాలనుకోండి, అక్కడ పైకి మార్క్ చేసుకొని అక్కడ కింద నుంచి పైకి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇది అటు ఇటు కదలకుండా ఉండడానికి ఒక స్టిచ్ వేసుకుంటే, అంటే కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి డోరీస్ యాడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం డోరీస్‌ని ముందే ప్రిపేర్ చేసుకోండి. ఇలా నాకు పాట్ నెక్ వచ్చింది కాబట్టి ఈ పాట్ నెక్‌కి మధ్యలో ఇక్కడ థ్రెడ్స్ అనేది నేను అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం ఇది ఫస్ట్‌లోనే అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత అటాచ్ చేస్తే నీట్‌గా అనిపించదనమాట. సో, ముందే అటాచ్ చేసుకోవాలి. లైనింగ్‌కి, మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మధ్యలో అనేది ఇది యాడ్ చేసుకోవాలి. నెక్ సైజునొచ్చేసి స్టార్టింగ్‌లోనే మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తాం కదా! అలా స్టార్ట్ చేసిన తర్వాత మనకి బందులనేవి మధ్యలో మనకి వర్క్ వచ్చింది చూడండి. ఇలా వర్కులు మధ్యలో పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకునేటప్పుడు కొంచెం మనకి కనిపిస్తుంది కదా! మనకి చేతికి టచ్ అవుతుంది కదా! వర్క్ ఎక్కడి వరకు ఉందనేది. అలా చూసుకొని అక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇలా రాదు అనుకుంటే మాత్రం ముందే ఒక సూది దారంతో స్టిచ్ చేసుకొని తర్వాత మిషన్ మీద స్టిచ్ చేసుకోండి. మన వర్క్ అయితే ఎక్కడి వరకు వచ్చిందో ఆ షేప్‌ని బట్టి స్లోగా స్టిచ్ చేసుకోండి. కింద అనేది లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం అటు ఇటుగానే ఉంటాయి. అలా వచ్చినప్పుడు కంగారు పడకుండా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇవి వర్క్ బ్లౌజులు ఎక్కువ ఇస్తారు కాబట్టి మనం క్లాత్‌లు ఉతికినప్పుడు కానీ కొంచెం షింక్ అవ్వడం వల్ల కానీ మనకి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఏం పర్లేదు. ఇలాగే మనం రెండో సైడ్ కూడా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వచ్చి బంద్ అనేది యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ అనేది కొంచెం రఫ్‌గా కానీ ఒక 2 కుట్లు ఎక్కువ ఇచ్చుకుంటేనేంటంటే ఆ బంద్ అనేది స్ట్రాంగ్‌గా నిలబడుతుంది. సో, ఇలాగ షేప్ అయితే స్టిచ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం లాస్ట్‌కి వచ్చేసరికి రబ్బించుకోండి. ఇలా రబ్బించుకున్న తర్వాత క్లాత్ కట్ చేసుకునేటప్పుడు కూడా ఇప్పుడు మనం పైపింగ్ క్లాత్ కానీ వేరే క్లాత్‌లు అటాచ్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్, లైనింగ్ క్లాత్ వాడతాం. కానీ ఇప్పుడు లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ తప్ప ఎక్స్ట్రా వాడట్లేదు కాబట్టి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంచుకోండి ఖర్చు. సో, దాన్ని తిప్పినప్పుడు మనకి స్ట్రాంగ్‌గా ఉంటుంది. కుట్టు కూడా ఊడిపోదనమాట. ఇలా కట్స్ అనేది పెట్టుకోండి కర్వ్స్ దగ్గర, అంటే వంపుల దగ్గర తిరగడానికి. ఇలా తిప్పేసుకుంటే మనకి బందులు పెట్టుకున్నాం కదా! ఆ బందులు పెట్టుకున్నవి రివర్స్ తిప్పుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుందనమాట. షేప్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇలా తిప్పుకున్న తర్వాత నీట్‌గా అరేంజ్ చేసుకోండి. నార్మల్‌గా తిప్పుకున్నా పర్లేదు. దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఈ టాప్ స్టిచ్ వచ్చేసి కొంచెం మనం చిన్న సైజు కుట్టు పెట్టుకుంటే కుట్టు అనేది నీట్‌గా ఉంటుంది. పాదం ఖర్చు కంటే తక్కువ పెట్టుకోండి. అలాంటప్పుడు నీట్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం కర్వ్స్ వచ్చిన చోటల్లా కూడా కొంచెం పాదం పైకి పెడుతూ, దింపుతూ స్టిచ్ చేసేసుకోండి. ఈ స్టిచ్చింగ్ అయితే మీకు తెలుసు కదా! అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియోస్ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మన వీడియోనైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్‌ని. మీకు ఈ వీడియో సంబంధించినవి కానీ, వేరే బ్లౌజులకు సంబంధించినవి కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దానికి సొల్యూషన్ కూడా మీకు వీడియోస్‌లో చూపిస్తాను. ఇదే కాకపోయినా వేరే బ్లౌజుకి సంబంధించినైనా పర్లేదు. కొంచెం హెవీ వర్క్ ఉన్న చోట మాత్రం కొంచెం చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే స్టోన్స్ అవి ఉన్నప్పుడు సూదులనేవి విరిగిపోతాయి. ముందే మనం స్టోన్స్ ఉన్నవి చూస్తే ఆ ప్లేస్ వరకి స్టోన్స్‌ని తప్పించైనా లేకపోతే పెద్ద కుట్టు పెట్టుకోవచ్చు. లేదంటే ఆ స్టోన్స్ తీసేసైనా స్టిచ్ చేసుకోండి. సో, ఇలా అయితే మనం స్టిచ్ చేసుకుందాం. టాప్ స్టిచ్ వేసిన తర్వాత స్టిచ్చింగ్ అయిపోతుంది. కానీ మనకి నడుము పట్టీ దగ్గర ఎలా వేయాలి? ఈ వర్క్ బ్లౌజులకి నడుము సైజ్ చాలా తక్కువ ఉంటుంది. మనకి డిజైన్ కూడా పాడవకుండా కనిపించాలంటే ఎలా నడుము దగ్గర స్టిచ్ చేసుకోవాలనేది చెప్తాను. ముందైతే డిజైన్ స్టిచ్ చేసుకున్నాం కదా! ఈ డిజైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత అతుకన్నా వేసుకోండి, లేకపోతే నార్మల్‌గా స్టిచ్ చేసుకోండి. అంటే
ఫెవికాల్‌తో అతికించుకున్నా పర్లేదు వర్క్ బ్లౌజులకి. లేకపోతే నార్మల్‌గా స్టిచ్ వేసుకోండి. ఇలాగా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్సెస్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసుకొని, డాట్స్ వేసేటప్పుడు డిజైన్ ఎక్కడి వరకు ఉందని చూసుకొని, దాని ప్రకారం డాట్స్ వేసుకోవాలి. సెంటర్‌లో పట్టుకొని డాట్స్ వేద్దామంటే దీనికి కుదరదు. డిజైన్ అనేది పక్కకు పెట్టుకొని, కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పడుతుందనమాట డాట్స్‌కొచ్చేసరికి. ఎందుకంటే స్ట్రెయిట్‌గా పడదు కాబట్టి, అప్పుడు భుజాలు జారే అవకాశాలుంటాయి కాబట్టి, స్ట్రెయిట్‌గా కానప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అంటే డాట్ అనేది కొంచెం ఎక్కువగా పట్టుకోవాలనమాట. ఒక సైడ్ నాకు వర్క్ వచ్చింది కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా పక్కకు జరిపి డాట్ వేయాల్సొచ్చింది. అలాంటప్పుడు మనం క్లాత్ అనేది డాట్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత డాట్స్ వేసుకొని మనకి నడుము పెట్టి వేయాలంటే కొంతమందికి అర్థం కాదు. సో, అది కూడా చెప్తాను. డాట్స్ వేసుకునేటప్పుడు రివర్స్‌లోనే మనం మెయిన్ క్లాత్ వైపు గాని ఇలా నడుం పట్టీననేది పెట్టుకొని డాట్స్ వచ్చిన చోట మనకి ఈ స్టోన్స్ అన్నీ మొత్తం తీసేసుకోవాలి. లేకపోతే సూదులు ఇరిగిపోతాయి. సో, డాట్స్ వేసుకున్న చోట కొంచెం ఒక మడత పెట్టుకోండి. అంటే ఒక ప్లేట్ లాగా పెట్టుకుంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని పెట్టుకోండి. ప్లేట్స్ అనేది పెట్టుకోవడం వల్ల మనకు తిప్పినప్పుడు అది సాగే సాగే గుణం వస్తుంది కదా క్లాత్‌కి. సో, దానివల్ల ఏంటంటే మనం హెమ్మింగ్ చేసుకున్న క్లాత్ అనేది పిగిలిపోకుండా ఉంటుంది. నీట్‌గా ఫినిషింగ్ ఉంటుందండి. సో, ఇలాగ మనం దానిపైన టాప్ స్టిచ్ కూడా ఒకటి వేసుకొని నార్మల్ నడుము పట్టీకి ఎలా వేసుకుంటామో అలా వేసేసుకొని హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. మనకి ఈ నెక్ డిజైన్‌కి మొత్తం కూడా ఇదే కాదు ఎలాంటి నెక్ డిజైన్‌కైనా నడుము పట్టీ ఇలా వేసుకుంటే నీట్‌గా వస్తుంది. దీన్ని మడత పెట్టుకొని హెమ్మింగ్ చేసేసుకోండి. అంతేనండి. సింపుల్‌గా నెక్ అయితే రెడీ అయిపోతుంది. ఎలాంటి వర్క్ బ్లౌజ్‌కైనా ఇలా చేసుకోండి. మీకు అర్థమయ్యేలాగా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.